అక్కడ. కాబట్టి ఆయన కూడా ఒక మంచి భావనతో ఆలోచనలతో వస్తున్న వ్యక్తి కాబట్టి అక్కడ మనం క్యాండిడేట్ నిలబెట్టాల్సిన అవసరం లేదని కూడా మా కమిటీ వాళ్ళు అంటున్నారు. అల్టిమేట్ గా నేను చెప్పాను కదా, కమిటీ డిసైడ్ చేస్తుంది. వాళ్ళు ఇన్ఫార్మల్ గా చెప్పడం అంటే ఏంటి సార్, మన క్యాండిడేట్లు లేరు, అయినా కూడా అక్కడ కూడా ఆయన ప్రజల కోసం వస్తున్న వ్యక్తి, ఒక ఆలోచనలు ఉన్న వ్యక్తి, ప్రజల్లో మార్పులు తీసుకురావాలని మొదలుపెట్టిన వ్యక్తి. కాబట్టి అటువంటి చోట మనం నిలబెట్టాల్సిన అవసరం లేదు. ఐ ఆల్సో సెడ్ yes, నో ప్రాబ్లం, పెట్టద్దండి అక్కడ, లెట్ హిమ్ కమ్. ఆయన ఒక మాట్లాడే వ్యక్తి కూడా కావాలి మనకి. ఓకే, అసెంబ్లీలో. సార్ ఎన్ని సంవత్సరాలు అయి పార్టీ పెట్టి ఆయనకి ఇప్పటికీ కూడా రాజకీయాల మీద అవగాహన లేదని అందరూ మాట్లాడే పరిస్థితి. సో ఇప్పుడు ఏమన్నా రాజకీయ పరంగా ఆయన పరిణితి చెందారు అని అనిపిస్తుందా లక్ష్మీనారాయణ గారికి ఈ మధ్యకాలంలో ఆయన మాట్లాడుతున్న? అంటే వారు ముఖ్యంగా చెబుతున్నది ఏంటంటే 10 సంవత్సరాలు పార్టీ పెట్టిన తర్వాత కూడా మనం అసెంబ్లీలోను పార్లమెంట్లోను అడుగు పెట్టాలి అన్నది ఆయన మాట్లాడిన మాట. సో ఆ విధంగా తీసుకొని గత ఎన్నికల్లో కనుక మీరు కొంతమందిని నిలబెట్టి గెలిపించి ఉంటే ఈసారి ఎక్కువ స్టేక్ మనం క్లెయిమ్ చేసేవాళ్ళం అని ఆయన మాట్లాడారు. అంటే ఒక 10 సంవత్సరాల అనుభవం ఉన్న ఆయన ఈ విధంగా ఎట్లయినా మనల్ని నమ్ముకున్న వాళ్ళని అట్లీస్ట్ కొంతమంది అయినా వెళితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడి ఉండొచ్చు. కాబట్టి డెఫినెట్లీ ఐ థింక్ ఆయన ఈసారి మేబీ పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ కొంతమంది వెళితే ఆ తర్వాత పార్టీ బిల్డప్ చేయడం అన్నది ఈజీ అవుతుందేమో అని ఆలోచించుకున్నాను. పిఠాపురంలో ఆయన గెలిచే ఛాన్స్ ఉందంటారా మీరు తీసుకున్న? అంటే ఇప్పుడు రకరకాల రోజు ఒక్కొక్క సర్వేలు ఏవేవో వస్తున్నాయి, కానీ డెఫినెట్లీ యూ విల్ విన్ అని నా అభిప్రాయం. ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఆపడానికి అక్కడ మకాం వేశారు. అదేమో తెలియదు కానీ మరి ఫైనల్ గా ఆయన గెలుస్తారన్నది నేను అనుకుంటాను. పిఠాపురం నుంచి ఉత్తర నియోజకవర్గంలో ఏంటి సార్ పరిస్థితి? ఎంత మెజారిటీతో మీరు గెలిచే అవకాశం ఉంటుంది? ఇక్కడ ప్రజలు ఏ రకంగా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు? ఉత్తర నియోజకవర్గం ప్రజలు ముఖ్యంగా చూసుకుంటే హార్ట్ ఆఫ్ వైజాగ్ మీరు చూసుకుంటే ముఖ్యంగా ఇంటెలెక్చువల్ క్యాస్ట్ కావచ్చు, బాగా చైతన్యవంతం కలిగిన ఓటర్స్ కావచ్చు, వీళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు మన దీంట్లో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో. ఎందుకంటే నేను వెళుతున్నాను, గత ఎన్నికల్లో కూడా నేను వెళ్ళాను, కానీ అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఉన్నాను కాబట్టి నేను 7 నియోజకవర్గాలు కవర్ చేయాల్సి వచ్చింది. కేవలం 17 రోజులు మాత్రమే క్యాంపెయినింగ్ చేయాల్సి వచ్చింది. కాబట్టి ఈ నియోజకవర్గంలో వెళ్ళాను నేను చాలాసార్లు. కానీ ఇప్పుడు కేవలం ఎమ్మెల్యే అభ్యర్థిగానే ఇప్పటి వరకు ఉంటున్నాను కాబట్టి నేను ఇంకా డీప్ గా వెళ్లే అవకాశం కూడా వచ్చింది నాకు. సో ప్రజలతో డిస్కస్ చేస్తున్నాను, వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు డెఫినెట్ గా కొత్త మార్పు రావాలి, తర్వాత వచ్చేసి చైతన్యం కూడా బాగుంది వాళ్ళలో. కాబట్టి ఈవెన్ నేను మేబీ ఇస్లాం ఏరియా, కొండవాళ్ళ ప్రాంతాలు అక్కడికి వెళుతున్నా కూడా పొలిటికల్ అవేర్నెస్ అన్నది చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు మీరు చూసుకుంటే. మేబీ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా కావచ్చు. సోషల్ మీడియా వల్ల ఏమవుతుందంటే పొలిటికల్ అవేర్నెస్, ప్రతి ఒక్కరికి విషయాలు తెలుసు. సో ఆ విధంగా ఉన్న ప్రజలతో డిస్కస్ చేయడానికి ఈజీగా ఉంటుంది నాకు. సో ఆ విధంగా ఉత్తర నియోజకవర్గంలో ప్రచారం బాగా జరుగుతుంది, వాళ్ళ ఆదరణ కూడా బాగుంది. కాబట్టి రాబోయే కాలంలో మేము ఏం చేస్తామని కూడా వాళ్ళకి చెబుతాం. ముఖ్యంగా నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నది ఎంప్లాయ్మెంట్, ఈ డ్రగ్స్ మీద ఒక పోరాటం, తర్వాత మన విభజన హామీలు, ప్రత్యేక హోదా, వీటి గురించి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి, ప్రజల గొంతులు అసెంబ్లీలో వినిపించడానికి గురించి కూడా మాట్లాడుతున్నాను. ఇప్పుడంతా ఏంటంటే పార్టీ గొంతులే వినిపిస్తుంది. ఇప్పుడు ఈవెన్ హార్ట్ ఆఫ్ ది హార్ట్ ఎవరికైనా స్టీల్ ప్లాంట్ విభజన నచ్చకపోయినా కూడా రేపు ఎవరైనా ఎమ్మెల్యే వెళ్తే పార్లమెంట్లో సపోజ్ బీజేపీ వాళ్ళు ఎవరైనా వెళ్ళారనుకోండి, దాని గురించి ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే పార్టీ పెద్దలు నిర్ణయించగారు కాబట్టి మేమేం చేయలేం. కానీ మాలాంటి వాళ్ళు వెళితే మేము ఏ విషయం మీదైనా మాట్లాడతాం, ఏ విషయం మీదైనా ఒక స్టాండ్ తీసుకోగలం. పార్లమెంట్ కానీ అసెంబ్లీ యొక్క ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కన్స్ట్రక్టివ్ ప్రొసీడింగ్ గా జరిగేటట్టు చూస్తానన్నా. తర్వాత విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా తయారు చేయాలి. ఒక మోడల్ కాన్స్టిట్యుయెన్సీ ఏమవుతుందో, ఒక ఎమ్మెల్యే ఏం చేయగలడో ఒక కాన్స్టిట్యుయెన్సీ కానీ చూపించే నా అభిప్రాయం. ఎందుకంటే కలాం గారు మేనిఫెస్టో గురించి రాశారు, ఒక బ్రహ్మాండమైన పుస్తకం రాశారు, చేంజ్ మేనిఫెస్టో అని చెప్పేసి. దాంట్లో ఆయన చెప్తారు ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క ఎంపీ తలుచుకుంటే వాళ్ళ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గాలుగా చేయొచ్చు. సో ఆ విధంగా నేను కంకణబద్ధుడిని, ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నది. అక్కడ ఉన్న సమస్యలు కావచ్చు, అక్కడ ఉన్న పరిస్థితులు కావచ్చు, అక్కడ ఒక నాలెడ్జ్ హబ్ పెట్టాలని, ఒక కల్చరల్ సెంటర్ తీసుకురావాలని, ఒక స్కిల్ డెవలప్మెంట్ తీసుకురావాలని, అక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా మంచి మార్గంలో వాళ్ళని తీసుకెళ్ళి, ముఖ్యంగా డ్రగ్స్ అండ్ ఈ గాంజాయి మీద మనం ఉక్కుపాదం మోపాలని, ఈ ఇష్యూస్ మీద తీసుకెళ్తాను. డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, అక్కడ కొండవాళ్ళు ప్రాంతాల్లో నివసించే వాళ్ళు కావచ్చు, హైవేలో జరుగుతున్న యాక్సిడెంట్లు కావచ్చు, వీటన్నిటినీ తీసుకొని ఫైనల్ గా ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గం ఎలా ఉంటుంది అని చూపించే నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటున్నాను.
ఒక్కసారి ఒక నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా చేయాలంటే కాంపిటీషన్ మొదలవుతుంది. Yes. ఇక్కడ ఒక నియోజకవర్గం ఆదర్శవంతం చేస్తే మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు చేయకూడదు అన్నది అక్కడ ప్రజలు అడుగుతారు. దానివల్ల ఏమవుతుంది, ఇన్ ది ప్రాసెస్ టోటల్ 175 నియోజకవర్గాలు ఆదర్శ నియోజకవర్గాలుగా మారితే దట్ విల్ బి మోడల్ ఆంధ్రప్రదేశ్. ఒక ఆదర్శవంతమైన ఆంధ్రప్రదేశ్ తయారు చేస్తే అది మిగతా రాష్ట్రాలకు కూడా ఒక నినాదం కావాలి. అప్పుడు ఆదర్శవంతమైన ఇండియాను తయారు చేయొచ్చు. సో రియల్ కమిట్మెంట్, రియల్ ప్రజాసేవకులు ఎలా ఉండాలన్నది ఒక కాన్సెప్ట్లో తీసుకొస్తున్నాను నేను. లెటస్ హోప్ ప్రజలకు నేను దగ్గరికి తీసుకువెళ్తున్నాను, వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఆదరిస్తారని నేను అనుకుంటాను. ఎందుకంటే అల్టిమేట్గా ఎలక్షన్లో ఫైనల్గా నెంబర్స్ డిసైడ్, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఈ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గెటింగ్ ఓట్స్ కానీ ఈ నియోజకవర్గాన్ని, ముఖ్యంగా విశాఖ ప్రాంతాన్ని డెవలప్ చేసే కమిట్మెంట్లో నేను ఎప్పుడూ ఉంటాను, దాన్ని కొనసాగిస్తాను. దెర్ ఇస్ నో డౌట్. ముఖ్యంగా డ్రగ్స్ మీద ఉక్కు పాదమే మేము మోపబోతాం డెఫినెట్గా. ఈసారి కూడా రాజకీయాల్లో ప్రశ్నించే గొంతును నొక్కడానికి, అవసరమైతే తప్పించడానికి కూడా వెనకాడకుండా జరిగే వ్యూహాలు పన్నుతున్నారు అని చెప్పి ఎక్కువగా వస్తున్న టాక్. అది సాధ్యమా, ఏదో ప్రచారాల కోసమో లేకపోతే సోషల్ మీడియాల కోసం అని? ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఏవో బ్లేడ్లు పెట్టుకుంటూ వచ్చారు, నన్ను రక్కుతున్నారు, అందులో ఏమన్నా పాయిజన్ ఉంటుందేమో అని ఒకరు రాస్తారు, ఇంకోటి ఉందని ఇంకోటి రాస్తారు. కోడికత్తి కేసు మీకు తెలియదేం కాదు. ఎన్నికల ముందు ఏంటి ప్రచారాల కోసమా, లేదా సింపతి క్రియేట్ చేసుకోవడం కోసం? వాస్తవం అలా కూడా జరిగే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడంతా కూడా సెన్సేషనలిజం మీద పోతుంది. ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా సెన్సేషనలిజం. నేను ఫ్రీగా వెళతాను మా వాళ్ళతో, నేను ఇప్పుడు కూడా ప్రజల్లో మమేకమయ్యే శక్తి ఉంది నాకు, ప్రజలకు వెళ్ళి కలుస్తాను నేను. కాబట్టి ఆ విధంగా ఎటువంటి లేకుండా నేను నా ప్రచారాన్ని కొనసాగిస్తున్నా. మేబీ ఇటువంటి సినిస్టర్ డిజైన్స్ చేసేవాళ్ళు కూడా ఉంటారు, కానీ దట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ విభాగం దీనికోసం ఉంది. పోలీసుల అధికారుల జేబుల్లో ఇంటెలిజెన్స్ విభాగం కూడా ఇదే ఉంది. వాళ్ళు ప్రతి ఒక్క క్యాండిడేట్ యొక్క థ్రెట్ పర్సెప్షన్ వాళ్ళు స్టడీ చేయాలి. ఈ వ్యక్తికి థ్రెట్ ఎవరి దగ్గర నుంచి ఉంటుంది, సో ఈ థ్రెట్ పర్సెప్షన్ చేసి వాళ్ళకి సెక్యూరిటీ కూడా ఇవ్వాలి. సో ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. సో ఆ విధంగా మీరు అన్నట్టు ఇటువంటి ఐడియాస్ ఎవరికైనా ఉన్నా కూడా వాళ్ళ గురించి ఇంటెలిజెన్స్, దేని గురించి ఇంటెలిజెన్స్ 24 పొలిటికల్ ఇంటెలిజెన్స్ కాదు. ఈ క్యాండిడేట్లను పెట్టండి, వీళ్ళని తీయండి. యాక్చువల్గా ఇది రియల్ ఇంటెలిజెన్స్. అది ఆ వ్యక్తి యొక్క పొటెన్షియల్ ఏంటి, రేపు ఏ విధంగా ఆ వ్యక్తి మీద ఏ విధంగా జరగవచ్చు అన్నది కూడా చూడవచ్చు. సో ఇది రియల్ ఇంటెలిజెన్స్. మీ జాగ్రత్తలు మీరు తీసుకుంటున్నారా? పబ్లిక్ లో వెళ్ళినప్పుడు ఏదన్నా జరగవచ్చు కదా, ఏమన్నా ఉండొచ్చు కదా, భయంగా మీరు అసలు పట్టించుకోరా? పోలీస్ ఆఫీసర్ మీకు భయం ఉంటుందంటారా? భయం ఏం లేదు, కానీ నా వెళుతుంటాను. ప్రైవేట్ సెక్యూరిటీ ఏమైనా ఉందా లక్ష్మణ్ గారు మీకు? నాకు ప్రజలు ఇంతమంది ఉంటే ఇంత సెక్యూరిటీ ఉన్నప్పుడు మళ్ళీ ప్రైవేట్ సెక్యూరిటీ ఎందుకు? ఓకే, ప్రజలే మాకు సెక్యూరిటీ కవర్, ప్రజలే మా సెక్యూరిటీ కవర్. కాబట్టి ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారికి థ్రెట్ అంటున్నారు, మీరు నమ్ముతారా? జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే ఆయన 2 విధాలుగా ఆలోచించాలి. ఆయన హీఈస్ అ వెరీ పాపులర్ ఫిలిం స్టార్. కాబట్టి ఆ విధంగా కూడా జనాలు చాలా మంది వస్తారు. ఫిజికల్ హార్మ్, ఎందుకంటే ప్రతి ఒక్కరు నేను చూసేవాడిని కదా ఆయనతో 2-3 సార్లు. లాస్ట్ టైం 2019 ఆయనతో పాటు కలిసి మేము రోడ్ షోలు చేసినప్పుడు ఆయన